హలో అండి, వాళ్ళు నేను చామదుంపలు పులుసు పెడుతున్నాను. దానికి కావాల్సినవి చామదుంపలు 1/2 కేజీ, చింతపండు 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. అలాగే చామదుంపల్లో కూడా నీళ్లు పోసి ఉడకబెట్టేసుకుందాం. అలా ఉడకబెట్టుకుంటున్నానండి. ఈలోపు ఉల్లిపాయలు కోసుకుందాం. ఉల్లిపాయలు పొట్టు తీసి కడిగానండి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా అప్పుడు బాగుంటుంది. సన్నగా తరగాలి. చామదుంపలు ఉడికినాయండి. ఇలా కత్తి పెట్టి చూస్తే లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కట్టేసుకున్నాం స్టవ్. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర. చల్లారిందండి. ఇప్పుడు ఇలా పొట్టు తీసేసుకున్నాం. బాగా ఉడకాలండి, లేకపోతే దొరద వస్తుంది నాలిక మీద, పెదాల మీద. అలా పొట్టు తీసుకోవాలండి. అన్నీ తీసుకున్నాం. అన్నీ ఇలా పొట్టు తీసుకున్నానండి. ఇప్పుడు కూర చేసేద్దాం. చామదుంపలు అలా ఉడకబెట్టి పొట్టు తీసాను కదండి, అది ఎంతో లేదు. అందుకని ఇంకొక 3 కోడిగుడ్లు ఉడకబెట్టి చామదుంప పులుసులోకి కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం. కోడిగుడ్లు ఉడికినాయండి. పొట్టు తీసుకున్నాం. ఇవాళ నా పని తాబేలు పనిలాగా అవుతుంది. చిన్నగా అవుతుందండి, పని అవ్వట్లేదు. ఇంట్లో పనే అవ్వదు అసలు. నూనె పోసుకున్నామండి. నూనె వేడవుతుందండి. కొన్ని మెంతులు వేసుకున్నాం, మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయలు వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు మగ్గేదాకా కలుపుకుందామండి. నా వీడియోలను చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నాను. లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు. ఉడకబెట్టుకున్న చామదుంపలు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, చామదుంపలు కోడిగుడ్లు వేసేసుకుందాం. చామదుంపలు కోడిగుడ్లు వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, పులుసు కదా, కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. కారం అంతా వీటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసం పిండుకున్నామండి. పులుపు చూసుకొని వాటర్ పోసుకోవాలి. పిండుకున్నాం కదా, పులుపు చూసుకొని వాటర్ పోసుకున్నామండి. కొన్ని వాటర్ పోసుకో. ఇన్ని వాటర్ పోసానండి. అవి మరుగుతాయి కదా, మరిగినప్పుడు తక్కువ అయిపోతాయి వాటర్. ధనియాల పిండి కూడా వేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకున్నాం. మళ్ళీ దించే ముందు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అందుకని వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నామండి. మరుగుతుంది కదండి, కొంచెం దగ్గరకు వచ్చేసరికి అయిపోతానికి వచ్చింది. కొంచెం దగ్గరకు అవ్వాలి. చామదుంపల పులుసు రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మా కోడిగుడ్డు చామదుంపల పులుసు రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.